Please subscribe my channel and like my video. Dear students, today our science activity is total internal reflection. Before going to do this activity, let us understand what is total internal reflection and what is critical angle. Dear students, ఈ యాక్టివిటీ మనం చాలా ఈజీగా ల్యాబొరేటరీలో ఉండేటువంటి ఒక టెస్ట్ ట్యూబ్ మాత్రం తీసుకుని ఒక లేజర్ లైట్ తీసుకుని చేయొచ్చు. మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అబ్జర్వ్ చేయాలంటే పెద్ద పెద్ద పరికరాలు ఏం అక్కర్లేదు. సింపుల్గా ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటే మనం ఈ యాక్టివిటీని చేయొచ్చు. దాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. What is total internal reflection? When a light ray travels from denser medium to rarer medium, when its incident angle is more than critical angle, instead of refraction, light ray reflected to the same medium. What is critical angle? The angle at which incident ray grazes the interface of the two mediums is called critical angle. ఇక్కడ చూడండి, మనం రేరర్ మీడియం డెన్సర్ మీడియం అని ఒక రెండు మీడియంస్ని కనుక అనుకుంటే ఆ లైన్ జాయిన్ ఆ రెండింటి యొక్క సెపరేషన్ మనకు బ్లాక్ లైన్ చూపించాము. డాటెడ్ లైన్ ఆ మీడియం సెపరేట్ చేసే లైన్కి నార్మల్గా అనుకుంటే ఎన్ డాష్ నోట్ చేసాము. ఇప్పుడు ఒక లైట్ రే కనుక ఇన్సిడెంట్ అయితే ఇన్సిడెంట్ పాయింట్ దగ్గర నుంచి అయితే డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తుంది కాబట్టి అవే ఫ్రమ్ ద నార్మల్లో రిఫ్రాక్ట్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, అవే ఫ్రమ్ ద నార్మల్లో రిఫ్రాక్ట్ అయింది. ఇప్పుడు ఇన్సిడెంట్ యాంగిల్ కనుక కొంచెం పెంచితే, ఈ క్రిటికల్ యాంగిల్ డెఫినేషన్ ప్రకారం ఏ ఇన్సిడెంట్ యాంగిల్ దగ్గర ఆ రిఫ్రాక్టెడ్ రే రెండు మీడియంస్ని సెపరేట్ చేసే లైన్ వెంబడి బయటకు వెళ్తుందో దాన్ని క్రిటికల్ యాంగిల్ అంటాము. చూసారా, ఆ రెడ్ లైన్ మనకి క్రిటికల్ యాంగిల్ చెప్తుంది. క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ యాంగిల్తో ఒక లైన్ కనుక ఇన్సిడెంట్ అయితే అది రిఫ్రాక్ట్ అవ్వకుండా సేమ్ మీడియంలోకి రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇదే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇప్పుడు దీన్ని మనం యాక్టివిటీలో అబ్జర్వ్ చేద్దాం. రిక్వైర్డ్ మెటీరియల్స్ ఆర్ ఫర్ దిస్ యాక్టివిటీ టెస్ట్ ట్యూబ్, రబ్బర్ కార్క్, లేజర్ లైట్, మిల్క్. జనరల్గా మనం ఈ టీఐఆర్ని అబ్జర్వ్ చేయాలంటే ఎలాగా మన దగ్గర ఏ ఇన్స్ట్రుమెంట్లు లేవు, ఎలా చేయాలనుకుంటాం. ఓన్లీ మన ల్యాబొరేటరీలో ఉండే ఒక టెస్ట్ ట్యూబ్ని తీసుకుని ఈజీగా మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ని అబ్జర్వ్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఈ యాక్టివ్లోకి వెళ్దాం. అబ్జర్వ్ చేయండి. Dear students, today our science activity is about total internal reflection. ఇది మన సిలబస్లో లేకపోయినా ఒక సైన్స్ కాన్సెప్ట్ ఎంత ఈజీగా మనం నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు, ఒక ఎక్స్పెరిమెంట్ ఎలా చేయొచ్చు అనేటువంటిది మనం ఈ రోజున అబ్జర్వ్ చేద్దాం. వాట్ ఈజ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్? వెన్ ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, వెన్ ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ మోర్ దాన్ క్రిటికల్ యాంగిల్, ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ టు ద సేమ్ మీడియం ఇన్స్టెడ్ ఆఫ్ రిఫ్రాక్టింగ్. ఇప్పుడు మనం ఈ యాక్టివిటీ కావాల్సిన ఏంటంటే ఒక లేజర్ లైటు, ఒక టెస్ట్ ట్యూబ్, ఒక కార్కు, మిల్క్, గ్లాస్ ఆఫ్ వాటర్. జనరల్గా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చూపించాలంటే మన దగ్గర ఆపరేటర్స్ ఏమీ లేదు, ఎలా చూపించాలి అనుకుంటాము. ల్యాబొరేటరీలో ఉన్న ఒక టెస్ట్ ట్యూబు, దాన్ని క్లోజ్ చేయడానికి ఒక కార్కు, ఒక లేజర్ లైట్ ఉంటే చాలు, మనం ఈజీగా చేయొచ్చు. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను టెస్ట్ ట్యూబ్లోకి కొంచెం వాటర్ పోస్తున్నాను. దీంట్లో కొంచెం మిల్క్ని, ఒక డ్రాప్ ఆఫ్ మిల్క్ నేను యాడ్ చేస్తాను. ఎందుకంటే మనకు ప్యూర్ వాటర్లోంచి లైట్ పాత్ సరిగ్గా కనబడదు కాబట్టి మనం మిల్క్ని యాడ్ చేస్తే మనకి విజిబిలిటీ బాగుంటుంది. కాబట్టి 1 డ్రాప్ ఆఫ్ మిల్క్ నేను యాడ్ చేస్తాను ఇందులో. ఓకే, ఇప్పుడు నేను రబ్బర్ కార్క్ తోటి దీన్ని క్లోజ్ చేస్తాను. రబ్బర్ కార్క్ తోటి క్లోజ్ చేశాను. సో ఒకసారి షేక్ చేద్దాం. ఇప్పుడు టీఐఆర్ని అబ్జర్వ్ చేయడానికి నేను లేజర్ లైట్ని ఇన్సిడెంట్ చేస్తాను. చూడండి డియర్ స్టూడెంట్స్, చూడండి, నేను ఇందాక చూపించినట్టుగా టెస్ట్ ట్యూబ్లోకి వాటర్ తీసుకొని అందులోకి 1 డ్రాప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసి కార్క్తో క్లోజ్ చేశాను. ఇప్పుడు లేజర్ లైట్ తీసుకుని నేను
ఈ టెస్ట్ ట్యూబ్లోని వాటర్ మీద వేస్తాను, ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. చూసారా, టెస్ట్ ట్యూబ్లోని వాటర్ మీదకి వేయగానే అది మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ తీసుకుంటుంది. ఒక యాంగిల్ దాటితే ఇంటర్నల్గా లోపల మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ తీసుకుని లైట్ రే బయటికి వెళ్తుంది. చూసారా, దిస్ ఈజ్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇక్కడ వాటర్ డెన్సర్ మీడియము, వాటర్ పైన ఉన్న ఎయిర్ రేరర్ మీడియము. వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, when the incident angle is more than critical angle, it bends back to the same medium, reflects back to the same medium. This is called total internal reflection. యాక్చువల్గా మీడియం మార్గానే లైటు రిఫ్రాక్ట్ అవ్వాలి, కానీ రిఫ్లెక్ట్ అవ్వడమే ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్గా మనం చెప్పుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి, యాంగిల్ పెంచగానే చూడండి, యాంగిల్ తక్కువ ఉన్నప్పుడు మనకి టీఐఆర్ కనబడదు, యాంగిల్ పెంచగానే మన టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేటువంటిది క్లియర్గా మనకు కనబడుతూ ఉంటుంది. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. డెన్సర్ నుంచి రేరర్కి లైట్ ట్రావెల్ అయినప్పుడు మాత్రమే మనకి టీఐఆర్ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్.